చేసి చాలా బాగుంటుంది. మీరు చూడండి. నాన్నగారు నేను ధనుష్ కోట్ని. ఏ నాన్న ఈ టైంలో ఫోన్ చేసావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సారు సిగరెట్టే కాల్చాడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? సార్. ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసూరా? అవును. ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాస్నే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలంటారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? గన్నులు అమ్మేవాడినిరా. దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని. సార్ ఎరా ధనుష్ కొడుకు దొరికాడా? లేదు సార్, వీడు తప్పు అడ్రస్ ఇచ్చాడు. తప్పు అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషనా? లే కొడుకు లేడన్న ఎమోషన్లో ఇందాక ఏదేదో వాగేశాను, అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? వేసేయమంటారు సార్? ఇక్కడ ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గాడిద. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్. ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరా నీ అబ్బా. కొట్టమంటే కొట్టేస్తావా? సార్కేమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు. సార్ నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళంట సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికి 10 లక్షలు పడే. రే పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది. తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తను రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంటి రామకోటి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. LTTE వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను.
కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా, దమ్మున మగాడవైతే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లిని చంపుతా, నన్ను టచ్ కూడా చేయలేవు. నేను రావణాసురుణ్ణిరా. నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? రా. ఆయన మాటలేం పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్, ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఇప్పుడు గుర్తొచ్చింది. కిడ్నాప్ అని తెలుగులో అపహరణ అంటారు. పైకి చూడండి. కొంతమందికి అంత గమ్మున రాదు. మొన్నొకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది. చూడండి. మా అమ్మగారు. నమస్కారం అండి. ఈయనేం చేస్తుంటారు? అది చిట్ ఫండ్. తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు. ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ధన్యవాదములు. గుడ్ బాయ్. మంచి బాలుడు. వీడి కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. వీటి నాటిపై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి వీడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా, అందుకని. పైన కూడా లేడు. మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడు రా. పదండి. హలో, ఏట్రా ఎంత ఆలస్యం? నాయనా తనుకోండి. అయిపోయింది, అంతా అయిపోయింది. రండి నాన్నగారు. నాయనా తనుకోటి వచ్చేసావా? నీకేం జరగలేదుగా? వాళ్ళు నేనేం చేయలేదు లేదండి. నాన్నగారు ఎడం పక్క చూడండి. ఎందుకురా? నాయనా నువ్వు లోపలికి వెళ్ళిపో. శివ, సత్యం, సీను ఎక్కడ తెచ్చారా? శివ, శ్రీను ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేరు, నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు
నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలియదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళ కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమీ తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగోడలు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. 6 ఏళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సారికి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు. వాడెక్కడా? నిజంగా నాకే పాపం తెలియదు. నన్ను వదిలే ప్లీజ్, వదిలే ప్లీజ్. వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలీదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా? చెబుతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానన్నావుగా. నేను మాట తప్పను రాంకోటి, వదిలేస్తున్నాను. అమ్మా, నేనే రమ్మన్నానన్నయ్య. నువ్వు 2 రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానన్నయ్య. వదిలేమ్మా. ఎందుకురా ఇదంతా? వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా? నేరం చేయటం లేదు, న్యాయం చేస్తున్నాను. ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా? నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా? ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆలోచించరా. వాళ్ళు చేసిన తప్పే, మనకు జరిగింది అన్యాయమే. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే? వీళ్ళందరూ కాదు, దాని అమ్మవు నువ్వు చెప్పు. అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించుండొచ్చు, కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు? నువ్వు వద్దంటే చెప్పు, వదిలేస్తాను. అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం. వదిలేనా? అది కాదు సత్యం. దాన్ని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో పెంచాను. వదలను, వాడిని వదలను. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికాకి వెళ్తానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్? నిజమా? ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. రానే. ఈయనెవరు? సత్యనారాయణమూర్తి గారిని మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన, డబ్బున్న ఆయన. అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తాడరా. డబ్బు 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 ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. ఈ 50,000 ఇంకో 10, 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే. ఇంతకీ ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టే ఒక మాట్లాడగచ్చా సార్? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగో MBBS చేయాలి,
ఎరా ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలమంటావా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా. ఇప్పుడు మాస్టర్ నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎంబీబీఎస్ చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ ఎవరిదైనా వీసా దుబ్బాయించండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ రోజు కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి. విన్నాను, తిట్టకూడదు. మరి తిట్టలే, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్. వెతకాలి మరి. మీకేమైనా పిచ్చ కింద? ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా? పెళ్ళి టూ బిగ్ టు ప్లే విత్. అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అరే, కాసేపు ఈ సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్ళంగా ఉంటారా అని అడిగేస్తారా? రెడిక్యులస్. చావు, పెళ్లి ఇలాంటి వాటి మీద జోకులేయడానికి ట్రై చేయకండి. నేను కోపడుతుంటే మీకు నవ్వొస్తుందా? జాలేస్తుంది. కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి ఓ నా మీద అరిచేస్తారు. వాడిని కోపడ్డానికి మీకు భయం. మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చేస్తారో అని వణుకు. వద్దండి, మీరు నాకే సహాయం చేయక్కర్లేదు. ఇలాగే హ్యాపీగా బతికేయండి. ఆటో వాడు చిల్లర ఇవ్వలేదనో, సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగ్గా లేదనో, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోశిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్లో పెద్ద పెద్ద వ్యాసాలు రాసేసుకోండి. మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువునే ముసుకేసుకుని మరీ బతికేయండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. అమెరికాలో కాదు, అడవిలో దాక్కున లాక్కొచ్చి చంపేస్తాను. నాకు మీలా నాన్నను చంపేసినా మర్చిపోయి బతికేదా సంస్కారం లేదు, సహనం అంతకంటే లేదు. అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తామా? దేవుడైన రాముడు కూడా వాళ్ళని చెట్టు వెనక నుంచి చంపాడు. ముందు నుంచి చంపడం చేతకాక కాదు, చంపడం కుదరక. ఒక్కోసారి మంచితనం కూడా చేతకానితనం అనిపించుకుంటుంది. అలాంటప్పుడే చెడ్డదారిలో వెళ్ళైనా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. ఏమైనా సరే మీకు నమస్కారం, ఇంకొదిలేయండి. నీ గురించి అందమైన అబ్బాయిలు చూశారమ్మా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి. చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అటగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా? మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నాం. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే.
ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. ఏమండి మీరెప్పుడొచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు? తను ఎందుకు వచ్చింది? తను హే ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. మీరేం మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు అలాంటిదే లేదు. శైలు 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్. నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదు. నిజంగా? ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే. అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? వాట్? I do. ఓకే. నీలిమను ఈమెను భార్యగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభువు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి.